నమస్తే అండి. సో సెమీకండక్టర్స్ ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇంట్రడక్షన్ టు సెమీకండక్టర్స్. So according to energy gap diagram, materials are classified into three types and we all know that according to energy gap diagram. సో ఎనర్జీ గ్యాప్ అంటే తెలుసు మనకి కండక్షన్ బ్యాండ్కి అండ్ వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉన్న కొంత గ్యాప్ అనేది ఉంటుంది ఇన్ సెమీ కండక్టర్స్. దట్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్. ఓకే, సో this is the energy gap EG. okay na, valency band and conduction band. So in semiconductors we have conduction band and valency band. Between those two we have energy gap. So according to energy gap diagram, material are classified into three types and ఒకటి insulators, conductors and semiconductors. okay, so energy gap energy band diagram in 2D plot which gives the relation between x and distance x and the energy gap energy. సో ఈ ఎక్స్కి మధ్యన మనం ఒక గ్రాఫ్ గీస్తే కనుక దిస్ ఈస్ ద ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ రీజియన్ అండి. దిస్ ఈస్ ద కండక్షన్ బ్యాండ్. సో డిపెండింగ్ ఆన్ దిస్ డయాగ్రామ్ వీఆర్ క్లాసిఫైడ్ ద మెటీరియల్ ఇంటూ త్రీ టైప్స్ అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ ఇన్సులేటర్స్ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుందండి? గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఎంత ఉంటుంది? 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది ఇన్ ఇన్సులేటర్స్. ఓకేనా? అదే కనుక ఇన్ కండక్టర్స్ అయితే ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్ 0 ఉంటుందండి. అదే ఇన్ సెమీ కండక్టర్స్ ఎంత ఉంటుందండి? ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకేనా? ఓకే, సో అవుట్ ఆఫ్ దీస్ త్రీ మెటీరియల్స్ ద ఎలక్ట్రికల్ ప్రాపర్టీ ఆఫ్ ది సెమీ కండక్టర్స్ లైస్ బిట్వీన్ out of these three materials the electric properties of the semiconductors lies between insulators and conductors. So semiconductors యొక్క ప్రాపర్టీస్ దేని మధ్యన ఉంటాయండి? ఇన్సులేటర్స్కి కండక్టర్స్కి మధ్యన ఉంటాయి. సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. హెన్స్ వీ ప్రిఫర్డ్ సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్ని మనం ప్రిఫర్ చేస్తామండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జెర్మేనియం అండ్ సిలికాన్. ఓకే, సెమీ కండక్టర్స్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇవన్నీ మీకు తెలుసు, నోట్ చేసుకోండి. So germanium and silicon. Semiconductors are classified into two types. Semiconductors are fourth point. Semiconductors are classified into two types. One is intrinsic semiconductor and extrinsic semiconductor. Okay, intrinsic semiconductor and extrinsic semiconductor. Intrinsic semiconductor is a pure form of the semiconductor. Okay, so in intrinsic semiconductor INS అంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అండి. చార్జ్ క్యారియర్స్ ఆర్ ఈక్వల్. చార్జ్ క్యారియర్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని హోల్స్ ఉంటాయి. సో ఎట్ 0 కెల్విన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ యాక్ట్స్ యాజ్ అండ్ ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుందండి. ఏది? ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేది. ఎక్కడ? 0 కెల్విన్ దగ్గర ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేది ఒక ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుంది 0 కెల్విన్ దగ్గర. ఓకే, సో నెక్స్ట్ సెమీకండక్టర్స్ కన్సిస్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండి. సెమీకండక్టర్స్ ఏముంటుందండి? నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. దట్ ఈస్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అండి. అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్స్ ఉంటుంది ఏదేనికి? సెమీకండక్టర్స్కి. సో అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకి రెసిస్టెన్స్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టు ఇంక్రీజ్ ద conductivity property of an intrinsic semiconductor we are using doping అనేది మనకు ఆల్రెడీ తెలుసు. డోపింగ్ చేస్తాం ఎందుకు? టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆఫ్ ది ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఓకే, సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డోపింగ్ అంటాము. సో ఆ ఎలిమెంట్ని మనం ఏమంటాం? డోపెంట్ అంటాం. ఏమంటామండి? డోపెంట్. ఓకేనండి. సో వన్స్ అగైన్, సో ఎనర్జీ గ్యాప్ డయాగ్రామ్ యూజ్ చేసుకుని మనకి ఎన్ని టైప్స్ అండి? త్రీ టైప్స్. ఒకటి ఇన్సులేటర్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్. అదే ఇన్సులేటర్స్కి అయితే ఎనర్జీ గ్యాప్ ఎక్కడ ఉంటుందండి? 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అదే కండక్టర్స్ అనేది ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఎనర్జీ గ్యాప్ అనేది. అయితే సెమీ కండక్టర్స్కి అయితే అది లెస్ దాన్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఓకేనండి. సెమీ కండక్టర్స్ ఆర్ టూ టైప్స్. ఓకే, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అండ్ extrinsic semiconductor. Intrinsic and
extrinsic semiconductor. Okay na? Intrinsic semiconductor ante it is a pure form of semiconductor. So charge carriers are ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని హోల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ at 0 Kelvin it acts as intrinsic semiconductor. ఎలా యాక్ట్ చేస్తుందండి, ఒక ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అదే నెక్స్ట్ సెమీకండక్టర్ కన్సిస్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ ప్రాపర్టీ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ డోపింగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ సో దాన్ని ఏమంటామండి, ఆ మెటీరియల్ ఏమంటాం మనం, డోపెంట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. సో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్లస్ డోపింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఓకే, సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు, ఒకసారి నోట్స్ రాసేసుకోండి. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ మీన్స్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ప్లస్ డోపింగ్. ఓకే, సో డోపెంట్ని బట్టి మళ్ళీ ఎన్ని టైప్స్ అండి, 2 types. N is N type and 1 is P type. So based on the doping element, extrinsic semiconductors are classified into 2 types. One is N type semiconductor and another one is P type semiconductor. Okay, next. So P type, N type notes అండి. నెక్స్ట్ ఫస్ట్ N type semiconductor. సో N type semiconductorకి పాయింట్స్ అండి, ఒక 6 points. సో if an intrinsic semiconductor is doped with a pentavalent impurity. సో pentavalent impurity means outermost orbit లో 5 electrons ఉండాలి. సో pentavalent impurity element, then we get N type semiconductor. ఏమొస్తుంది అప్పుడు మనకి, we get N type semiconductor. సో pentavalent impurity elements are ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా. అండ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ డోనార్ ఎలిమెంట్స్. ఏమంటామండి అట్లనే, డోనార్ ఎలిమెంట్స్ అంటాం. ద బెస్ట్ డోనార్ ఎలిమెంట్ ఈజ్ ఫాస్ఫరస్ అండి. సో P. సో నెక్స్ట్ ఇన్ N type సెమీకండక్టర్. సో N type కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. మెజారిటీ ఏముంటాయండి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. సో ద వేకెన్సీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ హోల్, అది అందరికీ తెలుసు కదా. సో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ అయినాయి కదండి ఆ డోపెంట్ వల్ల. సో ఎలక్ట్రాన్స్ అనేవి మేజర్గా ఉంటాయి అండ్ హోల్స్ అనేవి లెస్గా ఉంటాయి. ఓకే, సో ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అండ్ హోల్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ కన్సిస్ట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ and whole consist of positive charge. Okay, next in N type semiconductor, this represents the type. N ఈ సఫిక్స్ లో ఉంది కదా, N type P type కి ఇక్కడ వేస్తామండి. సో N అంటే ఇక్కడ ఈ పెద్ద N, క్యాపిటల్ N అని రాయమండి, కొంచెం పెద్దగా రాస్తాం. సో N is the electron concentration in N type semiconductor. Okay, so P represents whole. P, A type, N type. Pn represents is the whole concentration in N type semiconductor. ఇక్కడ ఏవి ఎక్కువ ఉంటాయండి, ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో Nn is greater than Pn. సో Nn is greater than Pn. ఓకే, క్లియర్ అండి. N type సెమీకండక్టర్. సో ఏం యూజ్ చేస్తామండి మనం, ఒక పెంటావాలెంట్ ఇంప్యూరిటీని డోప్ చేస్తాం. సో మేజర్గా ఏముంటాయి మనకి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ ఉంటాయి. సో Nn ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అండ్ Pn ఈజ్ ద హోల్ కాన్సన్ట్రేషన్. బెస్ట్ డోనర్ ఏంటండి, ఫాస్ఫరస్. బెస్ట్ డోనర్ ఈజ్ ఫాస్ఫరస్ అండ్ దీస్ పెంటావాలెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్. సో దట్ ఈస్ ద సమ్మరీ. సో నెక్స్ట్ P type semiconductor. So P type semiconductor.
సో p టైప్ అని. ఇఫ్ ఎన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్, ఎస్సీ అంటే సెమీకండక్టర్ అండి, స్పీడ్గా నోట్స్ చెప్పేవారు, రాసుకోవడంలో ఇలా నోట్ చేసేవాళ్ళం. సో if an intrinsic semiconductor is doped with trivalent impurity, trivalent impurity and so trivalent అంటే డెఫిషిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ట్రైవాలెంట్. ఇప్పుడు ఇంప్యూరిటీ ఎలిమెంట్, దెన్ వీ గెట్ పీ టైప్ సెమీకండక్టర్. ఓకే, సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మన ఒక ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ ఆన్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఆర్ నోన్ ఎస్ యాక్సెప్టార్ ఇంప్యూరిటీస్. దాన్ని ఏమన్నా మనం డోనార్ ఇంప్యూరిటీ కదండి, అది ఎన్ టైప్ అయితే ఇది యాక్సెప్టార్ ఇంప్యూరిటీ అనమాట. ఓకేనా. ద బెస్ట్ యాక్సెప్టార్ ఇంప్యూరిటీ ఈజ్ బోరాన్, బిఎన్. సో ఎన్ టైప్ అయితే బెస్ట్ డోనార్ అయితే ఫాస్ఫరస్, పి. సో ఎన్పి పిబి అని గుర్తుపెట్టుకోండి మరి ఇదిలా. బెస్ట్ యాక్సెప్టార్ ఎలిమెంట్ ఈజ్ బోరాన్ అండ్ బి. In p-type semiconductor, the majority charge carriers are holes and minority charge carriers are electrons. Majority charge carriers ఏమో holes and minority charge carriers electrons. మనకు ఆల్రెడీ తెలుసు. ఇదిగో p అనేది p టైప్, ఇక్కడ కింద రాసింది టైప్, ఏ టైప్ అనేది p అయితే p, n అయితే n. ఇక్కడ ఈజీగానే ఉంటుంది, మనకి ఈక్వేషన్కి వెళ్ళి కొద్దీ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందండి, అందుకే ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. సో పీ టైప్ సెమీకండక్టర్లో పీపీ ఈజ్ ద హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీ టైప్ అండ్ ఎన్పీ ఈజ్ ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీ టైప్ సెమీకండక్టర్. ఓకే, సో పీపీ ఇక్కడ ఏమి ఎక్కువ ఉంటాయండి, మనకి హోల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ పీ టైప్ ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, హోల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో పీపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్పీ. ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్ అండి, సో ప్రాపర్టీస్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండి. సో ప్రాపర్టీస్లో సో ఇన్ మెటీరియల్స్ కరెంట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. కరెంట్స్ ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేస్తామండి, 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి కన్వెక్షన్ కరెంట్, కండక్షన్ కరెంట్, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఓకే, కన్వెక్షన్ కరెంట్ డెన్సిటీ, కండక్షన్ కరెంట్ డెన్సిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. సో కన్వెక్షన్ కరెంట్ డెన్సిటీ అనేది ఎందులో చూస్తామండి, మనం ఇన్సులేటింగ్ మెటీరియల్లో చూస్తాం. కన్వెక్షన్ కరెంట్ డెన్సిటీ విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారండి, జేవి. జే రిప్రజెంట్స్ ద కరెంట్ డెన్సిటీ కదండి. సో జేవి ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ వి ఇంటూ యూ. ఓకే, ఇది వి అయి ఉంటుందండి, పొటెన్షియల్. So rho v is equal to nq, where is n is the number of charge carriers and q is the charge. Convection current density will be exist in insulating materials. Convection means insulating materials నుండి current density మనం convection current density అంటాం. నెక్స్ట్ conduction current density. Conduction current density అంటే per unit area will be exist in conductors అని. ఎందులో ఎగ్జిస్ట్ అవుతుందండి, ఇది కండక్టర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటి, కండక్షన్ కరెంట్ డెన్సిటీ, కండక్టర్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, జేసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ. సో సిగ్మా అనేది ఇట్ ఈస్ ద కండక్టివిటీ, దాన్ని మో పెర్ మీటర్ ఆర్ సిమెన్ పెర్ మీటర్ కింద దాని యొక్క యూనిట్స్ అని. ఓకే, సో కండక్షన్ కరెంట్ డెన్సిటీ పెర్ యూనిట్ ఏరియా విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ కండక్టర్స్లో కండక్షన్ కరెంట్ డెన్సిటీ, అదే ఇన్సులేటర్స్లో కన్వెక్షన్ కరెంట్ డెన్సిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. మనం డైఎలక్ట్రిక్స్ కూడా చదువుతాం కదా. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అనేది దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుందండి, మనకి డైఎలక్ట్రిక్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ చెప్పుకున్నాం. ఒకటి కన్వెక్షన్, కండక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్. కన్వెక్షన్ ఎందులో ఉంటుంది, ఇన్సులేటింగ్ మెటీరియల్స్. కండక్షన్ ఇస్ కండక్టర్స్.
displacement current density in dielectrics. So JD is equal to dou D by dou T, where D is equal to epsilon into E. Okay. D is equal to epsilon E అండి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చండి, D is equal to epsilon E కాబట్టి సో epsilon అనేది కాన్స్టెంట్ కాబట్టి dou E by dou T, epsilon into dou E by dou T and JD. So JV is rho V into V, that is NQV. JC is sigma into E, that is sigma is where sigma is the conductivity. JD is the dou D by dou T, where D is the epsilon into E, that is epsilon into dou E by dou T. Out of these three current densities, next point andi, out of these three current densities, conduction current density satisfies Ohm's law. Ohm's law మనకు తెలుసు కదండి, V is equal to IR. సో ఏ కరెంట్ డెన్సిటీ అనేది మనకి Ohm's law సాటిస్ఫై చేస్తుందండి, ఓన్లీ కండక్షన్ కరెంట్ డెన్సిటీ మాత్రమే Ohm's law ని సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ JC is equal to sigma into E. JC is sigma into E. So known as Ohm's law in electric field, and this is the Ohm's law in electric field. Okay. Next, to explain the semiconductor properties, convection current density ki conduction current density madhyana relation andi, that is NQV is equal to sigma into En, sigma into E. So in semiconductors, when we applied voltage V due to electric field E, the charge carriers will move from one place to another place. Okay, అంటే ఏదన్నా సెమీకండక్టర్కి V అనే వోల్టేజ్ ఇచ్చామనుకోండి, V అనే వోల్టేజ్ ఇస్తే అదేమవుతుందండి, అప్పుడు చార్జ్ క్యారియర్స్ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ మూవ్ అవుతాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ మొబిలిటీ. దెన్ ద వెలాసిటీ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ ఈజ్ so in semiconductors, when we applied voltage V due to electric field E, the charge carriers will move from one place to another place. So move అవుతున్నాయి కాబట్టి this is known as mobility అంటాం. So the velocity of the charged particle is directly proportional to, దేని మీద డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుందండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది V అనేది. సో దాన్ని మనం ఎలా రాయొచ్చండి, V is equal to mu into E కింద రాయొచ్చు, where mu is the mobility of the charged particle. So mu is the mobility of the charged particle. So mu is equal to ఏమవుతుందండి, ఇక్కడ నుంచి mu is equal to V by E, that is equal to meters per second by volt per meter. Okay, that is the units ఏమవుతాయండి, meter square by VS. Okay. Okay, next. సో ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ 2 అనుకుంటే దీన్ని, సో ఇక్కడ NQV is equal to sigma E అనేది ఈక్వేషన్ 1 అనుకుంటే, సో ఈ రెండింటిని బట్టి మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2, సో NQ mu, సో V కదండి, QV కదా, V బదులు mu ఇంటూ ఈ సబ్స్టిట్యూట్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ E. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈ క్యాన్సిల్ అవుతుంటే అప్పుడు మనకి ఏమొస్తుందండి, NQ mu ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, సిగ్మా ఈజ్ the conductivity, so NQ into mu, so mobility of the charged particle. So this is the expression. Okay, so next, mobility of the charged particle అనేది 2 types ఉంటుందట. Mobility of the charged particle is 2 types. Next, నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ అండి, సో చార్జ్డ్ పార్టికల్స్ సెమీకండక్టర్స్లో ఏమేమి ఉంటాయి, ఒకటి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్. పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ హోల్స్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో మొబిలిటీ అనేది 2 టైప్స్ ఉంటుంది, వన్ ఈజ్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మొబిలిటీ ఆఫ్ హోల్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, μn ఈజ్ ద మొబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ μp ఈజ్ ద మొబిలిటీ ఆఫ్ ది హోల్స్. ఓకే, సో ఇన్ సెమీకండక్టర్స్లో ఏ గ్రేటర్ ఉంటాయి, μn అంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది గ్రేటర్ దాన్ μp. ఓకే, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్
greater than mobility of holes. Okay అండి. నెక్స్ట్ కండక్టివిటీ. సో కండక్టివిటీ అంటే సిగ్మా. సో ఇన్ సెమీ కండక్టర్స్ కండక్టివిటీ ఇందాక మనం డిఫైన్ చేసాం కదండి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ ఇంటూ మ్యూ. సిగ్మా ఈజ్ ఎన్క్యూ ఇంటూ మ్యూ. సో దిస్ ఈజ్ ద కండక్టివిటీ. సో ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో మనకి ఏ కాన్సన్ట్రేషన్, సో ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఏమంటామండి ఎన్ఎన్, అండ్ మొబిలిటీని ఏమంటాం మ్యూఎన్ అంటాం. అలాగే హోల్ కాన్సన్ట్రేషన్ని ఎన్ టైప్ కాబట్టి సో అన్నీ ఎన్. సో ఓకే, సో మొబిలిటీ ఆఫ్ హోల్స్ ఏమంటామండి మొబిలిటీ హోల్ కాన్సన్ట్రేషన్ని పిఎన్ అంటాం, అండ్ మొబిలిటీని ఏమంటామండి మ్యూపీ అంటాం. ఓకే, సో ఇది ఎన్ ఇక్కడ కాదు. సో మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మ్యూఎన్ అండ్ మొబిలిటీ ఆఫ్ హోల్స్ ఈజ్ మ్యూపీ కదా. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. సో కండక్టివిటీ ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఏమవుతుందండి ఈ ఈక్వేషన్లో ఎన్ క్యూ మ్యూ. సో మ్యూ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఓకే, సో క్యూ సో ఎన్ఎన్ క్యూ డాట్ 2 టైప్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటామండి కండక్టివిటీ ఆఫ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ చార్జ్ ఇంటూ ఎన్ఎన్ మ్యూఎన్ ప్లస్ పిఎన్ మ్యూపీ. Okay, so where nn is the concentration of electron and mun is the mobility of the electron and pn is the concentration of hole and μp is the mobility of hole. Okay, so in n type semiconductors ఏది ఎక్కువ ఉంటుందని మనకి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషనే ఎక్కువ ఉంటుంది ఎన్ టైప్ సెమీ కండక్టర్ కాబట్టి. సో ఎన్ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ పిఎన్. సో పిఎన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు, పిఎన్ అనేది చాలా లెస్ ఉంటుంది. సో దీన్ని మనం తీసేస్తే సో సిగ్మా ఎన్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది ఎన్ఎన్ మ్యూఎన్ క్యూ ఓన్లీ, ఇది ఒకటే వస్తుందండి. ఓకే, సో సిమిలర్లీ ఇన్ పీ టైప్, సో ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ హోల్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందండి పీపీ. హోల్ కాన్సన్ట్రేషన్ అనేది పీపీ అవుతుంది అండ్ మొబిలిటీ ఏమవుతుందండి మ్యూపీ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది పీ టైప్ కాబట్టి ఎన్పీ అవుతుంది అండ్ మొబిలిటీ ఏమవుతుంది మ్యూఎన్ అవుతుంది. సో కండక్టివిటీ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఏమవుతుంది అప్పుడు, సో కండక్టివిటీ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా కదండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ మ్యూ కదా మనకి కండక్టివిటీకి. సో ఇక్కడ సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ పీ టైప్ కాబట్టి సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్పీ మ్యూఎన్. సో అంటే ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఇంటూ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్లస్ పీపీ దట్ ఈస్ ద హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఇంటూ మొబిలిటీ ఆఫ్ హోల్. ఓకే, సో ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఏముంటాయి మనకి ఎక్కువ హోల్స్ ఎక్కువ ఉంటాయి. సో పీపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్పీ. సో పీపీ గ్రేటర్ దాన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే వస్తుందండి. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ పీపీ మ్యూపీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సిగ్మా ఎన్ ఈజ్ ఎన్ఎన్ మ్యూఎన్ క్యూ అండ్ సిగ్మా పీ ఈజ్ క్యూ పీపీ మ్యూపీ. ఓకే, సో ఇక్కడ దాకా ఈ క్లాస్ కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో మాస్ యాక్షన్ లా, ఛార్జ్ న్యూట్రాలిటీ అవన్నీ నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ.